సరే బీసీలలో ముదిరాజులు టాప్. ఆ తర్వాత యాదవులు. తెలంగాణలో కులగన సర్వేలో 1.60 కోట్ల మంది బీసీలు ఉన్నారని తేలింది. వీరిలో 26 లక్షల పైగా జనాభాతో ముదిరాజులు టాప్లో ఉన్నారు. ఆ తర్వాత 20 లక్షల జనాభాతో యాదవులు, 16 లక్షల జనాభాతో గౌడ కులస్తులు, ఆ తర్వాత 13.70 లక్షల జనాభాతో మున్నూరు కాపులు ఉన్నట్లు సర్వేలో తేలింది. ఇక 12 లక్షల పైగా జనాభాతో పద్మశాలీలు ఉన్నట్టు వెల్లడైంది. మొత్తం బీసీలు జనాభాతో ఈ 5 కులాలే సగానికి పైగా ఉన్నట్లు తేలింది. అంటే బీసీలలో ఈ 5 కులాలే టాప్లు ఉన్నాయి. ఇగో ఇది ప్రస్తుత ప్రభుత్వం పెట్టిన లెక్క. ఇగో అంతకుముందు తెలంగాణలో సర్వే చేసినప్పుడు కేసీఆర్ సర్వే చేసినప్పుడు లెక్క చూద్దాం ఒకసారి. తెలంగాణ రాష్ట్రంలో బీసీలు అత్యధికంగా ఉన్నారు. మొత్తం జనాభాలో 56.39% బీసీలు ఉండగా అందులో అగ్రస్థానంలో మున్నూరు కాపులు ఉన్నారు. బీసీలో 18% మున్నూరు కాపులు ఉన్నట్లు ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేలో తేలింది అనే ఒక వార్తను అయితే చూస్తున్నాం. ఒకసారి చూద్దాం దానికి సంబంధించి. మున్నూరు కాపులు 18.00%, అంటే 18%. పద్మశాలులు 10.77%, ముదిరాజులు 8.13%, యాదవులు 7.05%, గౌడ్స్ 6.76%, రజక 5.13%, విశ్వబ్రాహ్మణులు 4.95%, గంగపుత్ర 2.24%, వడ్డెర 1.86%. ఇదేంది శాలివాహనుల 1.9%. ఇది పాత లెక్క. మీరు చెప్పే లెక్క ఈ లెక్కకి ఏమైనా పొంతలు ఉన్నదా? ఎందుకు బీసీలను అనాదోకాలని ప్రయత్నం చేస్తున్నారు? అంటే బీసీ నినాదం ముందుకొస్తున్న నేపథ్యంలో బీసీలు తమ వాటను అడుగుతారు. బీసీలు తమ వాటను అడిగితే ఎవరు పోతాయి? ఇక్కడ ఉన్న ఎస్సీలు అయిపోతాయా, ఎస్టీలు అయిపోతాయి? ఎవరు పోతాయి? జనరల్ స్థానాలు పోతాయి. ఇడా వీళ్ళ కోసాలు కదులుతాయి. ఇప్పుడు ఎవరెవరైతే 44 మంది ఎమ్మెల్యేలు రెడ్డిలు ఉన్నారో, ఇలా జనరల్ స్థానాలలో గెలిచిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ సీట్లు అసలు అప్పనంగా కాదు, మన సీట్లలో వాళ్ళు అనుభవిస్తున్నారు. మన పదవులు వాళ్ళు అనుభవిస్తున్నారు అంతే. ఈ పార్టీలు బీసీలకు టికెట్లు ఇవ్వాలంటే ఇస్తాయి. ఎక్కడెక్కడ ఇస్తాయి అంటే బీసీలు ఎక్కడైతే వీక్ ఉంటారో అక్కడ ఇస్తారు. అంటే బీసీలు ఎక్కడెక్కడైతే ఓడిపోయే అవకాశం ఉంటుందో అక్కడ ఇస్తారు. అక్కడ ఇచ్చి జనరల్ స్థానాలలో గెలవమని చెప్తారు. అట్లా జరుగుతుంది అన్నాడు. బీసీల పైన కుట్రలు ఆ రకంగా జరుగుతాయి.